ఒకసారి ఈ ప్రకృతిని చూడండి. ఈ ప్రకృతి మనకి ఎంతో నేర్పిస్తుంది. ఏదైనా ఒక వృక్షాన్ని చూడండి, అది భూమి నుంచి నీటిని ఎలా పీల్చుకుంటుందో. చీకటున్నా ఎండగా ఉన్నా అన్నింటినీ సహించి ఆఖరికి అది మనకు ఫలాలను ఇస్తుంది. ఆ ఫలాలను ఉత్పన్నం చేసిన తరువాత ఆ ఫలాలను తను స్వయంగా ఆరగించదు. అది ఈ ప్రపంచానికి పంచుతుంది. వాటిని పశువులు, పక్షులు, మనుషులు ఈ ఫలాల్ని గ్రహించి శక్తివంతులుగా మారతారు, ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా నది, సరోవరం అవి స్వయంగా తమ జలాలను తాగవు. భూమికిస్తాయి, పశుపక్షాదులకిస్తాయి. సూర్యుడు కూడా స్వయంగా తన కోసం మెరవడు. తన ప్రకాశాన్ని అందరికీ అందించాలనుకుంటాడు. మనందరికీ కూడా ఆ ప్రకాశం చేరేలా చేస్తాడు. వీటన్నింటి కర్మల్లో పరమార్థం ఉంది. అందుకే వీటన్నింటిని మనం పూజిస్తాం కూడా. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర మీకు కావలసిన దానికంటే మించి ఉంది అంటే అది పరమార్థం అని అర్థం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి.